స్వామికి సాయంకాల కార్యక్రమంలో మొన్న ఆహ్వానం చేసిన దేవతలందరినీ కూడా మళ్ళీ వారికి సన్మానాలు సత్కారములను సమర్పించి వారందరినీ కూడా ఒక్కొక్క రాగం ఒక్కొక్క కాలం ఎవరిని పిలిచినప్పుడు ఎవరిని పంపిస్తున్నామో వారికి సంబంధించినటువంటి వాచ్యం గౌరవంగా మళ్ళీ వారందరినీ కూడా సాగరంపాయి పడతారు. ఆ తర్వాత ఆయనకి సరి అయిన ఆరాధన లోపం ఎక్కడైనా జరిగిన మంత్రలోపం జరిగిన సంవత్సరంలో ఇక్కడ ఏమైనా లోపాలు జరిగిన గంధ పుష్ప ధూప దీపములలో లోపములు జరిగిన మన కోసం కోరికల కోసం అనేక రకాల అగరవస్తువులు తీసుకొస్తాం. మన వాసనలకు కావడం కోసం అనేక రకాలుగా వస్తువులు వాడుతుంటారు. అవన్నీ సరైనవో కావో తెలియవు, కానీ వాడుతూ ఉంటాం. అలాంటి లోపాలు ఏవైనా జరిగినా ఈరోజు ఏ సమయానికి ఆరాధన జరపాలో ఆరాధన లోపములు జరిగిన సమయాభావం ఏదో 10 గంటలకి చేయాలనుకోండి, 12 దాకా చేయకుండా ఉంటే మా ఆయన కూడా ఇబ్బంది. అలాంటి లోపములు కూడా జరిగిన ఆయనకి సాపాటు పెట్టాలి కదా, సాపాటు పెట్టాలి. సాపాటు కూడా ఆలస్యం జరిగిన ఇలాంటివన్నీ కూడా నీవు క్షమించి మన యథావిధిగా అందరినీ రక్షించవా. అందరినీ రక్షించవా అంటూ ఆయనకి 12 రకాల ఆరాధన సమర్పిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి 3 శ్లోకాలని ఒక్కొక్క ఆరాధనకి 10 శ్లోకాల చొప్పున స్వామికి సమర్పించడం జరిగింది. దాంతో పాటుగా